చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ దేవదూతలకు సంతానోత్పత్తి స్వభావం ఉంది అని అంటారు. కానీ ఊహాత్మకంగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఒక లేఖనాధారం కూడా లేదు. దేవుడు నోటి మాటతో క్రీస్తునందు పలుకగా దేవదూతలకు కలిగాయి, కానీ వాటిలో ఎలాంటి సంతానోత్పత్తి స్వభావం అనేది లేనే లేదు. అయితే దేవుడు దేవదూతలకు స్వచిత్తాన్ని ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే, దేవుడు దేవదూతలను తనకు సేవకులుగా ఉండడానికి, తనకు పనివానిగా ఉండడానికి, తనని ఆరాధించడానికి, తను చెప్పినటువంటి వర్తమానాలని భూలోకంలో అందించడానికి, కొన్ని విషయాల పట్ల దేవుడు దేవదూతలకు స్వచిత్తాన్ని కలిగించి సృష్టించాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మరియమ్మ గారి దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినమున తిరిగి లేచే సమయానికి పరలోకంలో ఉన్నటువంటి కొన్ని దేవదూతలు ఈ భూలోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు కొన్ని పనులను వారికి అప్పచెప్పినప్పుడు ఆ పనులు చేస్తున్నట్లుగా మనం చూస్తాము. దేవుడు కొన్ని వర్తమానాలు దేవదూతలకు తెలియజేసినప్పుడు ఆ వర్తమానాలను దేవదూతలు భూలోకంలో ఉన్నటువంటి మానవులకు తెలియజేసినట్లుగా మనం చూస్తాము. ఇక్కడే మనలో అనేక మందికి అనేక ప్రశ్నలు వస్తాయి. దేవుడు దేవదూతలను సృష్టించినప్పుడు దేవదూతల్లో ఒక దూత అయినటువంటి లూసిఫర్ ఎందుకు పాపం చేసింది? లూసిఫర్ దేవదూత పాపం చేస్తుంటే దేవుడు ఎందుకు ఆపలేదు? లూసిఫర్ దేవదూతను, కొన్ని వేల కోట్ల దేవదూతలను దేవుడు ఎందుకు పరలోకంలోంచి కింద పడవేశాడు? అసలు పరలోకంలో పాపం ఉంటుందా? దేవదూత పరలోకంలోనే పాపం చేసిందా? కెరూబులు అంటే ఎవరు? సెరేబులు అంటే ఎవరు? ప్రధాన దూతలు అంటే ఎవరు? లూసిఫర్ అనే ప్రధాన దూత ఎవరు? అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మనకు కలుగుతూ